ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం నిర్గమకాండం 2వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. స్తోత్రం దేవస్థానతర. ఈరోజు ఈ యొక్క వాక్యపు సత్యంలో ఉన్న మర్మాలు మేము గ్రహించడానికి, అనేక మంది స్వీకరించడానికి, ఆత్మలో వర్ధిల్లడానికి కృప చూపించి సహాయం చేసి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమెన్. చాలా సంతోషం. అప్పుడు అతడు అంటే ఎతడు ఎవరు అంటే మోసే తన జనులలో ఒక హెబ్రీని ఒక ఐగుప్తుడు కొట్టగా చూశాడంట. అప్పటికే ఎన్నిసార్లు ఇలాంటి సంఘటనల్ని మోసే చూసి ఉండొచ్చు. కానీ అప్పుడు చూసింది ఎవరో ఒక ఐగుప్తీయుడు, ఎవరో హెబ్రీయుడిని కొట్టడం. ఎవరో హెబ్రీయుడు, ఎవరో ఐగుప్తుడు అప్పట్లో చూసినప్పుడు. కానీ ఇప్పుడు చూస్తుంది ఒక ఐగుప్తీయుడు తన జనులలో ఉన్నటువంటి ఒక హెబ్రీయుడిని కొట్టడం. గమనించాలి, అప్పటికి ఇప్పటికి తేడా వచ్చింది. అతని చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా మార్పు లేదు, కానీ అతడు చూసే విధానంలో మార్పు వచ్చింది. అప్పుడు కొట్టుకున్నారు, ఇప్పుడు కొట్టుకున్నారు. కానీ అప్పుడు చూసింది వేరు, ఇప్పుడు చూసేది వేరు. అప్పటికి ఇప్పటికి ఆ చూసే విధానంలో మార్పు వచ్చింది. గమనిస్తున్నారా? ఇజ్రాయేలీలు చేయలేనంతగా వెట్టి పనులను వారికి కేటాయించారు. చివరికి వారిని కొట్టైనా సరే తమ పనులు జరిగించుకోవాలని అనుకునేటువంటి ఐగుప్తీయులు ఎంతటి కఠినమైనటువంటి మనసు కలిగినటువంటి వారో మీకు అర్థమవుతూ ఉంది. వారి హృదయాలు ఇజ్రాయేలీల ఎడల బహు కఠినంగా మార్చబడిపోయాయి. వింటున్నారా ప్రియులారా? ఈ సంఘటన మీకు చూస్తుంటే చాలామంది అంటారు, అన్నా నిజమే అన్నా, మా జీవితంలో కూడా దేవునికి ఇష్టం లేనటువంటి పనులు చేయించడానికి అపవాదిగాడు ముందుకు మరి అపవాదిగాడు ముందుగా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మా జీవితం కూడా ఎలాగ ఉంది. ఏ విధంగా అయితే ఈ ఇజ్రాయేలీలకు మొదట ఐగుప్తు దేశము, దానిలో ఉన్నటువంటి ప్రజలు అనుకూలంగా కనిపించారో, అదేవిధంగా ఈరోజు నీ మాటలు వింటున్న ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా, నీకు కూడా ఈ లోకము ఒక ఐగుప్తు దేశం లాంటిది. ఈ లోక కార్యాలు అవ్వచ్చు, ఈ లోక ఆశలు అవ్వచ్చు, ఈ లోకంలో నీకు ఏదైతే మంచిగా అనిపిస్తూ ఉందో, నిన్ను అట్రాక్ట్ చేస్తూ ఉందో, లేకపోతే నీకు అనుకూలంగా కనిపిస్తూ ఉందో, అదంతా కూడా అలనాడు ఐగుప్తు ప్రజలు ఇజ్రాయేల్ని ఆకర్షించినట్టుగానే మొదట నీకు మంచిగానే అనుకూలంగానే కనపడవచ్చు, నీకు ఆశీర్వాదకరంగానే కనపడవచ్చు. వింటున్నారా? నువ్వు చేసుకునే వ్యక్తి నీకు అనుకూలంగా కనిపించవచ్చు, నువ్వు చేసే ఉద్యోగం నీకు అనుకూలంగా కనిపించినట్టుగా అనిపించవచ్చు. చూసారా? ఐగుప్తు ప్రజలు ఆహ్వానించారు ఫస్ట్ అబ్రహాముని వీళ్ళంతాన్ని కూడా. చాలా మంచి ప్లేస్ ఇచ్చారు, గోషేను ప్రాంతం అద్భుతం. కానీ రాను రాను పరిస్థితులు తారుమారైపోయాయి. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. ఈ లోకంలో నీకు దొరికేదంతా కూడా నీ మేలు కొరకు నువ్వు ఆశించినట్లయితే నిన్ను చివరికి నరకానికి నడిపిస్తాయి. మొదట నీకు అనుకూలంగా కనిపిస్తాయి. ఒక విషయం మీరు గమనించాలి, నిన్ను దేవుని చిత్తం నుంచి తొలగించడానికి సైతానుగాడు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు అపవాదిగాడు ఎప్పుడు చేస్తూనే ఉంటాడో. ఎందుకంటే మొదటి నుండి కూడా సైతానుగాడి యొక్క ఆలోచన ఒకటే, నిన్ను దేవునికి ఆయన చిత్తానికి దూరం చేయాలని. అందుకోసమే నువ్వేం చేయాలి తెలుసా? నీ ముందు అనేక పాప మార్గాలను, అపవిత్ర కార్యాలను, మరి అక్రమైనటువంటి మార్గాలను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాడు సైతానుగాడు. మరి ఏం చేయాలి? దేవుని వైపు వెళ్ళేటువంటి మార్గాన్ని సైతానుగాడు ఏం చేస్తాడు తెలుసా? అది నీకు ఒక సమస్యల వలయంగా ఇబ్బందికరమైన మార్గంలో కనపడేలాగా భక్తి చేయటం అంటే, దేవునిలో ఉండటం అంటే, నీతిగా ఉండటం అంటే, యథార్థంగా ఉండటం అంటే చాలా కష్టమైన మార్గంగా నీకు
సైతాన్ గడు మభ్యపెడుతూ ఉంటుంటాడు. గమనించాలి. ఈ లోకంలో అంతా కూడా ఈజీగా, అందంగా, ఆకర్షణీయంగా, మంచిగా కనపడేటట్లు చేసి నిన్ను నాశనానికి నడిపిస్తాడు. దైవికంగా ఉండాలి, చర్చికి రావాలి, ప్రార్థన చేయాలి, ఎర్లీ మార్నింగ్ 3:30 లేవాలి అని అంటే ఇబ్బందికరమైన మార్గాలు కదా. ఎర్లీ మార్నింగ్ లేవటం, పొద్దుటే 3:30 లేసి దేవుని చంద్రులు గడపడం చాలా ఇబ్బందికరం. ఇలా కనిపిస్తూ ఉంటుంటాయి. సైతాన్ గడు బాగా చూపిస్తూ ఉంటుంటాడు. సైతాన్ గడి యొక్క ఆలోచన ఏంటంటే చివరికి నిన్ను హింసించి అయినా సరే దేవుని త్రోవ నుంచి తప్పించాలని చూస్తాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఇంకెవ్వరు కూడా తీర్చలేనటువంటి విధంగా కట్టబడేటట్లు, కనబడేటట్టు వాడు నిన్నేం చేస్తాడంటే చూపిస్తున్నటువంటి పరిస్థితిని చూసి జాగ్రత్తగా గమనించాలి. ఇవన్నీ కూడా దిగులు పడకు. అలా చేసేసాడేమో ఇప్పటిగా వాడు, అలా నిన్ను బంధించేశాడేమో, దిగులు పడొద్దు. ఆ ఆర్థికమైనటువంటి ఇబ్బందులను బట్టి, అనారోగ్య సమస్యలను చూసి భయపడకు. మనకు దేవుడున్నాడు. సమస్తాన్ని సాధ్యపరచగలిగినటువంటి ప్రభు ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఈరోజు నీ కళ్ళ ముందు పరిస్థితులు ఎంత సమస్యాత్మకంగా కనిపించినా సరే ఆయన కలుగజేసుకున్నాడు. వాటన్నిటిని కూడా ఆల్రెడీ సరిదిద్దేశాడు. హల్లెలూయా. నీ జీవితం నువ్వు స్వతంత్రించుకోవడానికి ఆలస్యం నీదే. ఆయన నీ ముందున్నాడు. నీ జీవితంలో ప్రతి వంకరతోవను సరళం చేసి ఆయన నీ ముందు వెయిట్ చేస్తున్నాడు. నువ్వు యాక్సెప్ట్ చేస్తే సరళమైన మార్గంలో నువ్వు నడిపించబడతావు. ఆయన నిర్ణయించిన కాలం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వెప్పుడు ఆయన దగ్గరికి వస్తావా? దినమెల్లా చేతులు చాపుతూ ఉన్నాడు. ఆయన యొక్క హస్తాలకు నువ్వు వెళ్ళినట్లయితే నీ జీవితంలో ఉన్న గందరగోళం అంతా కూడా అద్భుతమైన మార్గంగా అప్పుడు నీకు కనిపిస్తుంది. దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన చిత్తానుసారంగా జీవించడానికి, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండటానికి నిన్ను నీవు ఆయన చేతిలో అప్పగించుకో. అప్పుడు దేవుడు నిన్ను ఎంత మాత్రం విడువడు, ఎన్నడూ ఎడబాయడు. నీ కొరకు ఆయన చేసిన వాగ్దానాలన్నిటినీ నువ్వు తప్పకుండా స్వతంత్రించుకునేలాగా ఆయన చూసుకుంటాడు. కేవలం యేసుక్రీస్తునందు నమ్మిక మాత్రం ఉంచు. ఆమేన్. నమ్మిక మాత్రం ఉంచు. నీ జీవితం ఎంత గందరగోళమైనా కానీ దాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి, సామర్థ్యం కలిగిన మన యేసయ్య ఉన్నాడు. నమ్ముతున్నారా? అయితే నాతో పాటు ఏకీవించి యొక్క అద్భుతమైన, అమూల్యమైన ప్రార్థన పలకండి. ప్రభువా, నన్ను పరిశీలించండి, నన్ను పూర్తిగా శుద్ధీకరించండి. నీకు ఆయాసకరమైన దేనిని, అది అలవాటైనా సరే, ఆలోచన అయినా సరే, ఏది కూడా నాలో ఉండనీయదు దేవా. నా యందు నీవు చూడకూడదు అని ఆశించినది ఏదైనా సరే నాలో ఉన్నట్లయితే నాకు తెలియజేయండి యేసయ్యా. నన్ను సరిదిద్దమేసయ్యా. నీకు ఇష్టమైన వ్యక్తిగా నన్ను ఉండనివ్వండి యేసయ్యా. నీ హృదయానుసారమైనటువంటి జీవితం నాకు అందించండి ప్రభువా. నీ ఉన్నతమైనటువంటి ఉద్దేశాల నుంచి తప్పించబడటానికి దుష్టుడు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నంలోనూ నాకే విజయం అందించావు. థ్యాంక్ యూ జీసస్. నీ అందున్నటువంటి నా యొక్క విశ్వాసం కదల్చబడకుండానట్లు, ఆ యొక్క విశ్వాసం కదల్చబడినట్లు సైతాన్ గాడు నా ముందుంచిన ప్రతి సమస్యను పరిష్కరించేసిన ప్రభువా, కనికరించినటువంటి ప్రభువా, దయ చూపి నా ముందున్నటువంటి ఈ సమస్యలను సరిచేసినందుకు నీకు వందనాలు. నిన్నే నమ్మిన నన్ను సిగ్గుపడనీకు ప్రభువా, సిగ్గుపడనివ్వని దేవా. నన్ను విడిపించి నన్ను గొప్ప చేసే దేవా యేసయ్యా, నీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని నమ్మ పరమ తండ్రి. ఆమెన్.